నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఆకాంక్ష బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కొత్త పార్లమెంట్ భవంతిని నిర్మించే యోచనలో కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను అన్ని రాష్ట్రాలతో అమలు చేయాలన్న లోక్సభ స్పీకర్ ఏఐసీసీ కొత్త అధ్యక్షురాలిగా సోనియా గాంధీ నియామకం పార్టీ పూర్వ వైభవం సంతరించుకుంటుందన్న టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ సీఎం జగన్ మోహన్ రెడ్డి గిరిజన పక్షపాతి అరకు గిరిజనోత్సవాల్లో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి హైదరాబాద్ లో ఘనంగా కొత్తూరు సీతయ్య గుప్తా 108వ జయంతి ఉత్సవాలు సీతయ్య సేవలు కొనియాడిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇక డీటెయిల్స్ చూస్తే ఇండియాకు కొత్త పార్లమెంట్ భవంతిని నిర్మించే ఆలోచనలను పరిశీలిస్తున్నట్లు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా వ్యాఖ్యానించారు. ఈ విషయంలో ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని కొత్త భవంతి ఉండాలన్న ఆలోచన మాత్రం ఉందని ఆయన అన్నారు. న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన నూతన పార్లమెంట్ నిర్మాణాన్ని అన్ని వర్గాల నుంచి అభిప్రాయాలను స్వీకరిస్తున్నామని తెలిపారు. ఇప్పుడున్న భవంతిని ఆధునీకరించాలని కూడా భావిస్తున్నామని తెలిపారు. భారతావని స్వాతంత్ర్యం లభించి 75 సంవత్సరాలు గడిచి వేడుకలు జరుపుకుంటున్న వేళ నవీన భారతీవని కోసం కొత్త పార్లమెంట్ కావాలని ఆయన అన్నారు. దేశంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఇండియా ఉందని ఆయన గుర్తు చేశారు. గడిచిన లోక్సభ సమావేశాలు ముందుగా అనుకున్న సమయం కన్నా 72 గంటలు అధికంగా పనిచేశామని ఓం బిర్లా తెలిపారు. సభ సజావుగా జరిగేందుకు అందరూ సహకరించాలని విపక్షాలకు కృతజ్ఞతలని అన్నారు. లోక్సభ సజావుగా సాగితే దేశ ప్రజలకు ఓ పాజిటివ్ మెసేజ్ వెళ్తుందని వివిధ బిల్లులు ఆమోదం విషయం గత సీజ్ ఆశాజనకంగా పనిచేసిందని అన్నారు. కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలను అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సక్రమంగా అమలు చేయాలని సూచించారు. ఈ దిశగా అన్ని రాష్ట్రాల అసెంబ్లీ స్పీకర్లతో త్వరలోనే సమావేశం కానున్నట్లు వెల్లడించారు. ఇక తెలుగు రాష్ట్రాల ప్రజల గుండెల్లో తనకంటూ ప్రత్యేక స్థానం ఉన్న సోనియా గాంధీ ఏఐసీసీ అధ్యక్షురాలిగా పునరాగమనంతో పార్టీకి పూర్వ వైభవం ఖాయమని తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. నిన్న దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో పార్టీ అధ్యక్షురాలిగా తిరిగి సోనియానే నియమిస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై దేశ వ్యాప్తంగా పార్టీ శ్రేణుల నుంచి హర్షం వ్యక్తం అవుతుండగా ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా గొంతు కలిపారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సోనియా నియామకం ఎంతో సరైన నిర్ణయమని వ్యాఖ్యానించారు. తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ పార్టీకి పూర్వ వైభవం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సోనియా గాంధీకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని అన్నారు. ఇక విజయవాడ శివారులోని కొత్తూరు తాడేపల్లి గోశాలలో 100 ఆవులు అనుమానాస్పద రీతిలో చనిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఆవులు కాలేబారాలకు పోస్టు మార్టం నిర్వహించిన వెటర్నిటీ వైద్యులు విష ప్రభావం కారణంగానే మూగ జీవాలు చనిపోయాయని తేల్చారు. దీంతో ఈ వ్యవహారం కుట్రకోణం ఉందని పలువురు నేతలు అనుమానం వ్యక్తం చేశారు. తాజాగా బీజేపీ నేత గోషామాల ఎమ్మెల్యే రాజాసింగ్ ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇంత పెద్ద సంఖ్యలో ఆవులు ఒకేసారి చనిపోయానంటే ఇక్కడ కుట్రకోణం ఉంది. మాకున్న సమాచారం ప్రకారం స్థానికంగా గోశాల స్థలంపై గొడవ ఉంది. ఇక్కడ భూమి ఖరీదుగా మారిపోవడంతో కొన్ని దుష్ట శక్తులు కన్ను ఆ గోశాలపై పడింది. ఆ గోశాలలో కూడా 2 గ్రూపులు ఉన్నాయని తెలిసింది. గోశాలను సందర్శిస్తాం అని రాజాసింగ్ తెలిపారు. ఇక విశాఖ ఏజెన్సీలో గిరిజన దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. అరకులో జరిగిన వేడుకల్లో మంత్రులు అవంతి శ్రీనివాస్, పుష్పవాణి పాల్గొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గిరిజనులు పక్షపాతి అని గిరిజనుల అభివృద్ధికి అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టారని ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి కొనియాడారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా విశాఖ జిల్లా అరకులోయల్లో రాష్ట్ర స్థాయి ఉత్సవాన్ని ఆమె ప్రారంభించారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక 4.5 ఏళ్ల వరకు గిరిజనులకు మంత్రి పదవి కూడా ఇవ్వలేదని గుర్తు చేశారు. ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలకు అనుమతి ఇచ్చిన దుర్మార్గ ప్రభుత్వం కూడా చంద్రబాబుదేనని దుయ్యబట్టారు. తనకు వెన్నుదన్నుగా ఉన్న గిరిజనులకు సీఎం వైఎస్ జగన్ అండగా నిలిచారని తెలిపారు. అనంతరం కళాకారుల నృత్య ప్రదర్శన విశేషంగా ఆకట్టుకున్నాయి.
అలాగే ఈ ఆదివాసీ విలంబులను ఎక్కుపెట్టిన ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు బాణాన్ని సంధించారు. వారికి కూడా చప్పట్లతో అభినందనలు తెలియజేయాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. కార్యక్రమాలకు సంబంధించి బహుకరణ జరుగుతుంది. తదుపరి రెజ్లింగ్ లో ప్రతిభ కనపరిచి మంచి ఫలితాలు సాధించినటువంటి ఈరోజు ప్రపంచంలో దాదాపు 90 దేశాలలో ఈ ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. దాదాపు 5,000 పైగా ఎటు చూసినా పచ్చదనమే. కానీ ఈ రోజుకి కూడా పొట్టకూటి కోసం పోరాడేటువంటి పరిస్థితులు మన గిరిజనులలో ఉన్నాయి. అటవీ అందాలను చూసి అందరూ కూడాను ఆస్వాదిస్తారు. కానీ మన గిరిజన ప్రాంతాల్లో ఎప్పుడు ఏ ప్రాణం పోతుందో సరైన వైద్యం కూడా అందనటువంటి పరిస్థితులు మన గిరిజన ప్రాంతాల్లో ఉన్నాయి. ఒక్కసారి గమనించి చూస్తే గత 5 ఏళ్లలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కనీసం 4.5 ఏళ్ల పాటు గిరిజనులకి మంత్రి పదవి కూడా ఇవ్వనటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో జరిగింది. అంతేకాదు మన సంస్కృతి సాంప్రదాయాలు మనం దేవుళ్ళగా పూజించే మన కొండ, మన గిరి ప్రాంతం, మన బాక్సైట్ ని తవ్వడానికి 97 జీవోలు కూడా తీసుకొచ్చినటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం అప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీ అందరికీ తెలుసు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు గిరిజనులకి సెంటు భూమి కూడా ఇవ్వలేదు. ఆ ప్రభుత్వంలో గిరిజనులకి చాలా మందికి పక్కా ఇళ్ళు కూడా ఇవ్వనటువంటి పరిస్థితి. అదేవిధంగా యువతకి ఉద్యోగాలు కూడా ఇవ్వనటువంటి పరిస్థితి. రైతులకి గిట్టుబాటు ధర కల్పించినటువంటి పరిస్థితి. ఇక హైదరాబాద్ ఖైరతాబాద్ వాసవి కళ్యాణ మండపంలో వాసవి సేవా కేంద్ర ఆధ్వర్యంలో కొత్తూరు సీతయ్య గుప్తా 108వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి కిషన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు అతిథులు మాట్లాడుతూ సీతయ్య సేవలను కొనియాడారు. ఈరోజు మన యొక్క వాసవి కేంద్రం ఆధ్వర్యంలో చాలా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు ఈరోజు నిర్వహిస్తూ ఉన్నాం. కొత్తూరు సీతయ్య గుప్తా గారి యొక్క 108వ జయంతి ఉత్సవ సందర్భంగా ఆయనను స్మరించుకుంటూ సీతయ్య గుప్తా గారి స్ఫూర్తితో ఈరోజు మనము ఇంత పెద్ద కార్యక్రమం గత అనేక రోజులుగా నిర్వహించుకుంటున్నాం. చాలా సంతోషము. ఈ యొక్క వాసవి కేంద్రం 1971లో ఇక్కడ మనం ప్రారంభించినప్పటికీ ప్రతిరోజు ప్రతి సంవత్సరము ఇక్కడ ఏదో రకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాం. ఈ సంస్థను కూడా ప్రతిరోజు అభివృద్ధి పరుచుకుంటూ ముఖ్యంగా పేద ప్రజలకు ఉపయోగపడేటువంటి బడుగు బలైన వర్గాలకు లాభం జరుగుతుంది అనేక రకాల సేవా కార్యక్రమాలు మనం నిర్వహిస్తాము. చాలా సంతోషం ఏంటంటే వృద్ధాప్య పెన్షన్స్ ఇక్కడ ఇస్తున్నాము. అదేవిధంగా పేదవారికి మరి ఉచిత బియ్యం తినడానికి తిండి లేనటువంటి పేదవారికి బియ్యం కూడా మనం ఉచితంగా ఇక్కడ ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా విద్యార్థులకు స్కాలర్షిప్స్ అందిస్తూ ఉన్నాం మనము. అదేవిధంగా విద్యార్థులకు నోట్ బుక్స్ కావచ్చు, అదేవిధంగా స్కూల్ బ్యాగ్స్ కావచ్చు, టిఫిన్ బాక్స్ కావచ్చు, వాటర్ బాటిల్స్ కావచ్చు, అదే అలా కావాల్సినటువంటి పేదలకు కావాల్సిన కొంత ఫీజు కూడా మనము చెల్లిస్తున్నటువంటి ఆ రకంగా ప్రతి సంవత్సరము విద్యార్థుల మీదనే ఎడ్యుకేషన్ మీద 18 లక్షల రూపాయలు ప్రతి సంవత్సరము ఈ యొక్క వాసవి సేవా కేంద్రం మనం ఖర్చు పెడుతున్నామంటే మన యొక్క సేవా తత్పరతకు ఇది అద్దం పడుతుందని చెప్పి
ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు మరి పేదవాళ్ళు ఈరోజు మనకు తెలుసు వివాహాలు చేసుకోవాలంటే ఎంత ఖర్చు. అటువంటి పేదవాళ్ళను కూడా గుర్తించి వాసవి సేవా కేంద్రం తరఫున సామూహిక వివాహాలు కూడా మనం నిర్వహిస్తా ఉన్నాం. వాళ్ళకి సహాయం కూడా అందిస్తున్న విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాం. మరి ఈరోజు కూడా మన స్వర్గీయ పెద్దలైనటువంటి కీర్తిశేషులు కొత్తూరు సీతయ్య గుప్తా గారి 105వ జన్మదిన సందర్భంగా ఊరికి మెడికల్ క్యాంపు, ఊరికి ఈ రకంగా వాళ్ళ జీవనోపాధికి కావలసినటువంటి అనేక రకాల కుట్టు మిషన్లు కానీ, లేకపోతే గ్రైండర్లు కానీ, లేకపోతే పీకో మిషన్లు కానీ, పిండి గిన్నెలు కానీ, సైకిళ్ళు కానీ ఈరోజు అందిస్తూ ఉన్నాం. ఇది చాలా ఉపయోగపడేటువంటి కార్యక్రమం అని చెప్పారు. ఇప్పుడే రాజశేఖర్ గారు చెప్తాను, మేము గుర్తించి నిజంగా పేదవాళ్ళు ఎవరున్నారో, ఎవరికి అవసరమో వాళ్ళని పూర్తిగా వివరాలు సేకరించి ఇస్తామని చెప్పడం జరిగింది. చాలా సంతోషం. ఈ రకంగా సామాజిక సేవ అనేటువంటిది ఈరోజు అన్ని సంస్థలు కూడా ఒక ఆదర్శంగా ఈరోజు వాసవి సేవా కేంద్రాన్ని ఆదర్శంగా తీసుకుని అందరూ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అన్ని ప్రభుత్వాలు చేయలేవు, అన్ని ప్రభుత్వం ద్వారా ఆధారపడడం కూడా కష్టం. కాబట్టి ఈ రకమైనటువంటి సేవా సంస్థలు, వాసవి సేవా కేంద్రం లాంటి సంస్థలు చేపట్టడం చాలా సంతోషం. నాకు బాగా తెలుసు, నేను 1980లో ఒక విద్యార్థిగా భారతీయ జనతా పార్టీలో చేరాను. జిల్లాలు తిరుగుతున్నప్పుడు మాకు భోజనం పెట్టేది ఎవరంటే అక్కడ ఉండేటువంటి ఒక వైశ్య పెద్ద మనిషి భోజనం పెట్టాడు. మా మీటింగ్లు ఎక్కడయ్యేదంటే వాసవి కేంద్రాలలో, వైశ్య సంఘం భవనాలలో మీటింగ్లు అయ్యేది. మాకు పర్మనెంట్గా భోజనము, పర్మనెంట్ మీటింగ్ ప్లేసెస్ కోస్తా జిల్లాలో నువ్వు చీరాలకు వెళ్ళు, గుంటూరుకి వెళ్ళు, లేకపోతే ఎక్కడికి వెళ్ళినా కూడా మా అడ్రస్ ఏదంటే వాసవి సేవా కేంద్రము, వైశ్య సంఘం సత్రాలలోనే మా భోజనాలు, మా మీటింగ్లు. అటువంటి భారతీయ జనతా పార్టీ ఈరోజు మీ యొక్క ఆశీస్సులతో, మీ యొక్క సహాయ సహకారాలతో ఈరోజు మరి ప్రారంభమైనటువంటి జనసంఘ ఉన్నప్పటి నుంచి ప్రారంభమైనటువంటి పార్టీ ఈరోజు 303 స్థానాలతో సుమారు దేశాన్ని నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో మీ అందరి ఆశీస్సులతో ఈరోజు నరేంద్ర మోడీ గారి పరిపాలన చేస్తుందంటే ఆ క్రెడిట్ ఏదైతే 70లో, 80లో, 40లో, 50లో, 1950 నుంచి కూడా ఏదైతే ఆదరించి హక్కును చేర్చుకొని మీరందరూ బీజేపీని, జనసంఘను దగ్గర తీసుకున్నారో దాని ఫలితమే ఈరోజు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఈ దేశాన్ని పరిపాలిస్తున్నారు. దేశాన్ని పరిపాలించే స్థాయికి వచ్చారని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. సుమారు 17 రాష్ట్రాలలో, 18 రాష్ట్రాలలో ఈరోజు భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రులు ఉన్నారు. ఇక నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల కేంద్రంలో యాదవుల సంఘం భవనంలో గ్రామ టీఆర్ఎస్ పార్టీ కమిటీ ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన జెడ్పీటీసీ నారోజీ గంగారం మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ అనేక అభివృద్ధి పనులు చేస్తూ అన్ని వర్గ ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దేశానికి ఆదర్శమన్నారు. అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ఏ ముఖ్యమంత్రి చేయలేని అభివృద్ధి పనులు చేస్తున్నారన్నారు. ప్రతి గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ ఎంపికకు విశేష స్పందన వస్తుందన్నారు. యువకులు చాలా మంది ముందుకు రావడం గర్వించదగ్గ విషయమని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షులు పత్తి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే ఎవరైనా పనిచేసే వ్యక్తికి పట్టం కట్టిన దయచేసి, ఎందుకంటే అందరు కలిసి నాకు దిగితే నియమ సెలవుంచిన అన్నట్టు పార్టీ అధ్యక్షుడిగా పనిచేసినోడికి, పార్టీ నాయకుడిగా పనిచేసినోడికి ఒక ఎంపీ కావచ్చు, ఎంపీ కావచ్చు, ఇంకొక పదవి కావచ్చు, ఏ పదవి ఉన్నా ప్రజలంతా తిరుగుతుంటారు. కాబట్టి అయినా తిట్టిన నిధులకు సరే వాడు బాధ్యత ఉంది కాబట్టి నాకు తిట్టుకోవడాన్ని గ్రహించి దాన్ని తప్పుగా భావించకుండా సరే బాబు నేను చూసుకుంటాను సమాధానంతో చిరునవ్వుతో చెప్పిన నాడే ఆ వ్యక్తి కూడా సంతోషిస్తాడు. కాబట్టి ఆ కార్యకర్త కూడా సంతోషిస్తాడు. కాబట్టి అలాంటి సంతోషమైన వాతావరణాన్ని రుద్రూర్ గ్రామంలో కల్పించాల్సిన బాధ్యత మనందరి మీద. ఇక నిజామాబాద్ జిల్లా శివాజీనగర్ మరియు కోటగల్లీలో బీజేపీ పార్టీ మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ మరియు రామ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సాలూరు గ్రామం నుంచి సంగు మహారాజ్, రామ్ పటేల్, పరశురామ్ పటేల్ మరియు బీజేపీ పార్టీ కార్యకర్తలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అయితే అందరు తీసిరా బీజేపీలో మెంబర్ అవుతున్నారు, మనస్ఫూర్తిగా మెంబర్ అవుతున్నారు. ఏ విధమైనటువంటి ఎవరో వచ్చి ఇన్సూరెన్స్ చేస్తాము అందుకని మెంబర్ కమ్మన్నట్టు కాదు, మన మనస్ఫూర్తిగా మెంబర్ అవుతాం. అంతే కదా, మనస్ఫూర్తిగా మెంబర్ అవుతున్నాం.
అందరం కూడా అయితే ఒకసారి నేను నంబర్ చెప్తా, అందరు కూడా డయల్ చేయండి ప్లీజ్. 89 ఫస్ట్, మళ్ళా 80 తర్వాత 80 మళ్ళా 80 మళ్ళా 80 మళ్ళా 89 తర్వాత 4 సార్లు 80 వస్తుంది. అంటే 8 నంబర్లు 80 దబాయించోరి ప్రెస్ చేయండి, కాల్ చేయండి. రింగ్ అవుతుందా? రింగ్ అయి కట్ అవుతుంది. కట్ అయినక్కడ దాంట్లో వస్తుంది నంబర్. బీజేపీ పరివారంలో మీరు సభ్యులైనందుకు శుభాకాంక్షలు అని వస్తుంది. ఓకే, మీ ఇంటికి మన కార్యకర్తలు అందరూ కూడా వస్తారు. మీరు కూడా ఇప్పుడు భారతీయ జనతా పార్టీ 11,50,00,000 సభ్యులు ఆల్రెడీ ఉన్నారు. ఇప్పుడు ఇంకా చేరినరు. ప్రపంచంలో అతిపెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ పార్టీ కుటుంబంలో మీరు సభ్యులు. ఇక కృష్ణా జిల్లా నూజివీడు నియోజకవర్గంలో నిన్న ముగ్గురికి, ఈరోజు ఒకరికి పాము కాటుకు గురయ్యారు. నూజివీడు ఏరియా ఆసుపత్రిలో బాధితులు చికిత్స పొందుతున్నారు. ఈ నెల రోజుల్లో నియోజకవర్గంలో ఇప్పటి వరకు 19 మందికి చికిత్స అందించనున్నట్లు తహసీల్దార్ సురేష్ కు ప్రభుత్వ వైద్యులు తెలిపారు. దీంతో పరిస్థితి సమీక్షించారు తహసీల్దార్ సురేష్. వెంకటాద్రి పర్వతమాలు పనికి వెళ్ళి స్నానం నీళ్ళు తీసుకెళ్తే వాటిలోనే కలిసింది, బయటే కలిసింది. ఇక వాన వరదైంది. గోదావరి ఉగ్రరూపంతో మన్యంతో పాటు కోనసీమలో ఊళ్లను నీరు ముంచెత్తింది. విద్యుత్ సరఫరా లేక రోజుల తరబడి గ్రామాలు అంధకారంలో మునుగుతున్నాయి. గూడుతో పాటు సర్వం వదిలి పిల్ల పాపలతో పునరావాస కేంద్రాలను ఆశ్రయించాల్సిన దయనీయ పరిస్థితి వేలాది కుటుంబాలకు ఎదురైంది. జీవనాధారం సైతం వరద పాలయ్యే పరిస్థితి ఎదురవుతోంది. కంటి నిండా కునుకు లేక, కడుపు నిండా తిండి లేక వరద మిగిల్చిన కష్టాలతో బాధితులు తల్లడిల్లుతున్నారు. మరోవైపు పోలవరం ఎగువ కాఫర్ డ్యాం వద్ద గోదావరిలో చిక్కుకున్న 31 మంది మత్స్యకారులు తీవ్ర ఉత్కంఠ పరిస్థితుల మధ్య బయటపడ్డారు. వీరు ప్రయాణిస్తున్న పడవలు ప్రతికూల పరిస్థితుల్లో వీరపులంక సమీపంలో ఎగువ కాఫర్ డ్యాం నిలిచిపోయాయి. దీంతో బాధితులంతా కాఫర్ డ్యాం పైకి చేరుకొని రాత్రంతా బిక్కుబిక్కుమంటూ గడిపారు. ఈ సమాచారం అందుకున్న అధికారులు నేవీ హెలికాప్టర్ను రప్పించి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పీనపాక నియోజకవర్గం బుర్గంపహాడ్ మండలం ఫోటోగ్రాఫ్ అండ్ వీడియోగ్రాఫర్ వెల్ఫేర్ అసోసియేషన్ ను బుర్గంపహాడ్ మార్కెట్ కమిటీ యార్డులో ఈ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా దాసరి బాలకృష్ణ, ఉపాధ్యక్షులు మాజేటి రామకృష్ణ, ప్రధాన కార్యదర్శిగా పంపన రమేష్, కోశాధికారిగా గుదిగొండ్ల రవికుమార్ ను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనాథ రాజు, వెంకపతి రాజు, కోశాధికారి పామర్తి శోభన్ బాబు తదితరులు పాల్గొన్నారు. మనం సర్వీస్ ఇవ్వాలన్నా కూడా, సర్వీస్ తీసుకోవాలన్నా కూడా
దగ్గరగా ఉన్న మండలం అయితే మనం కోఆపరేట్ చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది కాబట్టి గతంలో అంటే మనకి అసోసియేషన్లు లేవు, కొన్ని సందర్భాల్లో పటిష్టంగా లేవు కాబట్టి మనం ఆ రోజున మనం సభ్యులు తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఆ సభ్యులు ఎక్కడున్నా కానీ సేమ్ అన్నిటికీ అదే వర్తిస్తుంది. నిబంధనలని జిల్లా వ్యాప్తంగా ఒకే నిబంధన ఉంది కాబట్టి ఎవరు ఎక్కడికైనా కూడా ఇప్పుడు ఉన్న వాళ్ళు కూడా వారి మండలాలకు వెళ్ళడానికి కూడా మంచిగా ఉంటుంది కాబట్టి దీన్ని సానుకూలంగా స్పందించి మన పాలవంచ అధ్యక్షులు మంచి సందేశాన్ని కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం జిల్లా అధ్యక్షులకి. ఇక వరల్డ్ బయోఫ్యూయల్ డే సందర్భంగా మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ మరియు HPCL ఆధ్వర్యంలో హైదరాబాద్ కాప్రా సర్కిల్ SSIC బిజినెస్ పార్క్ నుండి ECIL చౌరస్తా మీదుగా రాధికా చౌరస్తా వరకు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఇంధనం ఆదా చేయాలని కోరుతూ 100 సైకిళ్లతో భారీ ర్యాలీ చేశారు. ఇంధనాన్ని ఆదా చేసి కాలుష్యాన్ని అరికట్టి భవిష్యత్తు తరాలకు కాపాడాలని విజ్ఞప్తి చేశారు. లైక్ ఇథనాల్ చూడండి, యూ విల్ ప్రొడ్యూస్ ఇట్ ఫ్రమ్ షుగర్ కేన్ అన్నమాట. తర్వాత జత్రోపా, బయోడీజిల్ ఈజ్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ జత్రోపా, వెజిటబుల్ ఆయిల్స్. సో దీస్ ఆయిల్స్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ ఫ్యూచర్ ఎనర్జీ సోర్సెస్. సో దట్ రాబోయే కాలంలో ఎంతో కాలం ఉండదు, మ్యాక్సిమం అనదర్ 30 years, 35, 40 years వరకు ఫాజిల్ ఫ్యూల్స్ ఉంటాయి. దాని తర్వాత ఇవన్నీ కూడా ఆల్టర్నేట్ ఎనర్జీ సోర్సెస్. దట్ ఈస్ ద రీజన్ ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాట్ ఈస్ గోయింగ్ టు బీ ది సినారియో. ఉన్న రిసోర్సెస్ని ఎంత జాగ్రత్తగా మనం వాడుకొని ఈ వెజిటేషన్ తోటి లైక్ జత్రోపా, షుగర్ కేన్ ఇట్లాంటి వాటి వెజిటబుల్ సోర్సెస్ తోటి ఆయిల్ ప్రొడ్యూస్ చేసి ఇది పర్యావరణానికి కూడా మంచిది. ఇక హైదరాబాద్ కొత్తపేట బుర్జు మైసమ్మ దేవాలయంలో బోనాల పండుగను తోట మహేందర్ యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆదివారం ఉదయం నుంచే మహిళలు బోనాలను అలంకరించుకొని అమ్మవారికి సమర్పించారు. ఈ వేడుకల్లో చిన్న పెద్ద అందరూ అమ్మవారి ఆలయం వద్ద సందడి చేశారు. దీంతో ఇక్కడ పండుగ వాతావరణం ఏర్పడింది. ఇక హైదరాబాద్ ఆసిఫ్ నగర్ దయీబాగ్లోని హనుమాన్ బాలాజీ మందిరంలో 11వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా వేద పండితులు విష్ణు సహస్రనామ పారాయణము, పుణ్యహాచన, విశ్వేక్షణ పూజ, అంకురార్పణ, మంగళ శాసనము పూజలు నిర్వహించారు. మంచి జ్ఞానం కలిగిన వాడు కోపం కాదు. ఎవరు కూర్చొని పిల్లవాడు ఆడకపోతే నేను ఆడతారా? పెద్దవాళ్ళు తెలియదు కూర్చున్నా, తెలిస్తే కూర్చుంటారా? ప్రతి తప్పును కాకుండా మంచిని గమనిస్తారట. అది మేధావంతుడి లక్షణం. అలాంటి లక్షణం వాళ్ళు పండితులు అంటారు వాళ్ళని. మరి వృద్ధాప్యంలో మంచి అనుకున్నాం కదా, ఎప్పుడు వృద్ధాప్యం బాల్యంలో నా మీదే, యవ్వనంలో నా మీదే, వృద్ధాప్యంలో నా మీదే ఏంటి? ఇప్పుడు భగవంతుడి మీద ధ్యాస పెట్టాలి అని భగవంతుడి అనుగ్రహం కలిగించేవారు గరుత్మంతుడట. ఇక్కడ ఉన్నాడు చూడండి, ఒక వస్త్రం మీద లిఖించాము అంటే ఒక ఆర్ట్గా వేశాము. ఆ వారి గరుత్మంతుడు ఇక్కడ విగ్రహంలో ఉన్నారు, అక్కడ ఒక పటంగా ఉన్నారు. ఇప్పుడు వారి ఆరాధన మనం చేయబోతున్నాం. ఒకసారి అందరూ గట్టిగా చెప్పండి, గోవిందా. పెద్దలు ఎవరు చెప్పట్లేదు, పిల్లలే అంటున్నారు. పిల్లలు సగం మంది, పెద్దలు చాలా మంది ఉన్నారు. కానీ పెద్దల కంటే గొప్పవాడు పిల్లలయ్యారు. ఇప్పుడు మళ్ళీ ఒకసారి గోవిందా. ఇది తిరుమలకు వెళితే ఎలా గోవిందనామమో అమృతం కంటే ఈ నామం గొప్పది. మన దేవాలయం అమృత ప్రజ్వలన అంటారు, భగవన్నామ కాంతి అంటారు. ఎక్కడైతే భగవంతుడి నామం దేదీప్యమానంగా వినబడుతుందో అదే భగవత్ కాంతి అంటారు. ఆ కాంతి అంటే ఇప్పుడు సూర్యుడు వెలుతురుతోనే మనం ఇక్కడ నిలబడగలిగాం. చీకటైతే అయ్యో అది ముల్లా, నేలనా, ఇది అడిగా, గుడియా, ఆధారం సూర్యుడు. మనందరికీ కూడా ఆధారం భగవంతుడి నామమే విద్య. ఈ నామమే గోవింద అనే నామమే విద్య. ఆ భగవంతుడి నామం కాబట్టి ధర్మాన్ని ఆచరింపజేస్తుంది. ఇప్పుడు ధ్వజారోహణ కార్యక్రమం ప్రారంభమవుతుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. కొత్త పార్లమెంట్ భవంతిని నిర్మించే యోజనలో కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను అన్ని రాష్ట్రాలతో అమలు చేయాలన్న లోక్సభ స్పీకర్. ఏఐసీసీ కొత్త అధ్యక్షురాలిగా సోనియా గాంధీ నియామకం. పార్టీ పూర్వ వైభవం సంతరించుకుంటుందన్న టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్. సీఎం జగన్మోహన్ రెడ్డి గిరిజన పక్షపాతి. అరకు గిరిజనోత్సవాల్లో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి.
హైదరాబాద్ లో ఘనంగా కొత్తూరు సీతయ్య గుప్తా 108వ జయంతి ఉత్సవాలు. సీతయ్య సేవలు కొనియాడిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.